పిల్లలు, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీక్ బాగా నేర్చుకున్నారు కదా పిల్లలు. మరి ఈ వీక్ కూడా బాగా మీరు నేర్చుకోవడానికి మీకోసము యాక్షన్ సాంగ్స్, మెమరీ వర్స్, స్టోరీ, యాక్టివిటీ కూడా తీసుకొస్తున్నాం పిల్లలు. మరి మీరు అందరూ రెడీగా ఉన్నారా? మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందామా పిల్లలు? మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామం బట్టి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించు దేవా. ఈ మొదటి నెల 2వ నెల విశ్రాంతి దినంలో మాకు అనుగ్రహించారు వందనాలు ప్రభువా. మరి దినం సండే స్కూల్ బిడ్డలుగా మేము అందరం కూడి నేను ఆరాధించే భాగ్యం ఇచ్చారు వందనాలు ప్రభువా. మరి ఆరాధన ప్రారంభిస్తుండగా ఈ ఆరాధన అంతట్లో మీకు తోడుగా ఉండి నడిపించండి ప్రభువా. కేవలం మీ నామమే మహింపరచబడాలి తండ్రి, నీకే వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే చూస్తున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అలాగే బిడ్డలందరికీ మీరే క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా బిడ్డలు చూస్తుండగా అనేక మంచి విషయాలు నేర్చుకోవడానికి నీ దయలో, మనుషుల దయలో వర్ధిల్లడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా ఇంకా నీ సండే స్కూల్ పరిచయని అభివృద్ధి పరచండి ప్రభువా. త్వరలోనే నీ మందిరాల్లో కూడి నేను ఆరాధించే భాగ్యంను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇంకా తండ్రి మరి ఆరాధన ఆగమించేంత వరకు మీరే మహిమ పొందుకోమని యేసునామం మీ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు మరి ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ నేర్చుకుంటారా? మన మధ్యన ఉన్న ఫ్రెండ్స్ వచ్చి యాక్షన్ సాంగ్స్ వేస్తారు, మీరు అందరూ నేర్చుకోండి పిల్లలు. చూసి దేవుని సృష్టిని చూడరా పాపా. కుట్టి పాప తొంగి చూడ నీవు రా పాపా. తొంగి చూసి దేవుని సృష్టిని చూడరా పాపా. లాలల్లల్లా లాలల్లల్లా కుట్టి పాప, లాలల్లల్లా లాలల్లల్లా నాతో రా పాపా. కోయిల చూడు సూపర్ పాట పాడనే, కలిసి మనము పాడేదామా. కోయిల చూడు సూపర్ పాట పాడనే, కలిసి మనము పాడేదామా. సృష్టికర్తను స్తుతించదమా, సృష్టికర్తను స్తుతించదమా. తొంగి చూసి దేవుని సృష్టిని చూడరా పాపా. నెమలిని చూడు సూపర్ నాట్యం ఆడనే, కలిసి మనము ఆడేదామా. నెమలిని చూడు సూపర్ నాట్యం ఆడనే,
సృష్టిక్రమం 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 ఒకటో రోజున వెలుగు, రెండో రోజున ఆకాశం, మూడో రోజున ఆరిన నేల, మొక్కలు, వృక్షాలు. ఒకటో రోజున వెలుగు, రెండో రోజున ఆకాశం, మూడో రోజున ఆరిన నేల, మొక్కలు, వృక్షాలు. సృష్టిక్రమం 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 నాలుగో రోజున సూర్య చంద్రులు, ఐదో రోజున చేపలు పక్షులు, ఆరో రోజున జంతువులు, ఆదాములోనే హవ్వ. నాలుగో రోజున సూర్య చంద్రులు, ఐదో రోజున చేపలు పక్షులు, ఆరో రోజున జంతువులు, ఆదాములోనే హవ్వ. సృష్టిక్రమం 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 ఓకే పిల్లలు, ఇప్పుడు మనం మెమరీ వర్స్ నేర్చుకుందామా? మరి మీ సండే స్కూల్ నోట్బుక్స్ ఓపెన్ చేసి నేను చెప్తున్న కంఠస్థ వాక్యాన్ని నోట్ చేసుకోండి పిల్లలు. ఓకే, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. మరలా చెప్తున్నాను పిల్లలు, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. ప్రైజ్ లార్డ్ పిల్లలు, బాగున్నారా? ఓకే, ఈరోజు మనం ఏ స్టోరీ నేర్చుకోబోతున్నామో మీ అందరికీ తెలుసు కదా ఆల్రెడీ. ఓకే, ఈరోజు మన థీమ్ ఏంటి? గాడ్స్ క్రియేషన్ కదా, దేవుని సృష్టి. పిల్లలు, ప్రపంచంలో దేవుడు సృష్టించక ముందు ఇదంతా కూడా శూన్యంగా ఉంది, అంటే ఖాళీ మాట ఏమి లేదు. సో ఇటువంటి ఖాళీలోంచి దేవుడు తన మహాశక్తి చేత ఈ భూలోకంలో అవసరమైనవి దేవుడు తన నోటి మాట చేత సృష్టించాడు. పిల్లలు, మనకి 1 వీక్కి ఎన్ని డేస్ ఉంటాయి తెలుసా మీ అందరికీ? 7 డేస్ ఉంటాయి కదా. సో ఈ 7 డేస్ని దేవుడు ఒక వారంగా సృష్టించాడు. మనకి ప్రతిరోజు మనకు కావాల్సిన ప్రతి అవసరాలు, మన లైఫ్లో మనకి దేని ద్వారా మనం హెల్ప్ పొందుకుంటాము, బేసిక్ నీడ్స్, అవన్నిటిని కూడా దేవుడు ఈ 7 డేస్లో కూడా సృష్టించాడు. పిల్లలు, 6 డేస్ మనకు అవసరమైన సృష్టించాడు. 7th డే మాత్రం దేవుడు విశ్రాంతి తీసుకుని మనకి కూడా విశ్రాంతి దినంగా, పరిశుద్ధ దినంగా దేవుడు 7th డేని ప్రత్యేకపరచాడు మాట. ఓకేనా పిల్లలు? మరి ఈరోజు ఆ 6 డేస్ కూడా దేవుడు ఏమేమి సృష్టించాడో, అసలు ఆ సృష్టి వల్ల మనకేంటి యూజ్, మనం ఆ సృష్టి నుంచి ఏం నేర్చుకోవచ్చు, వాటి ద్వారా నేర్చుకుని దేవుడి కోసం మనం ఎలా జీవించగలమో ఈ వారం మనం నేర్చుకుందాం. ఆర్ రెడీ చిల్డ్రన్? మరి మీరు అందరు రెడీగా ఉన్నారా? ఓకే, రెడీగా ఉన్నట్లయితే మనం ఈ దేవుడి సృష్టిలో మొదటి రోజుగా దేవుడు ఏ సృష్టించాడో మనం నేర్చుకుందాం. ఓకేనా? ఓకే పిల్లలు, మరి దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు కదా. ఎన్ని డేస్లో సృష్టించాడని నేర్చుకున్నా? 6 డేస్లో కదా. సో ఇప్పుడు మనం దేవుడు ఫస్ట్ డే ఏం సృష్టించాడు, ఉన్నాయి అని మనం ఈ దినం నేర్చుకోబోతున్నాం. పిల్లలు, మీరు అందరూ రెడీగా ఉన్నారు కదా, మీరు అందరూ కూడా చక్కగా నేర్చుకోండి ఏమేమి దేవుడు చేశాడో. మరి దేవుడు ఫస్ట్ రోజు ఏం చేశాడు తెలుసా పిల్లలు? ఈ ఈ ప్రపంచంలో కూడా ఖాళీగా ఉంది, ఏమీ లేదు. సో ఈ ఏమి లేని ప్రదేశంలో నుంచి దేవుడు వెలుగు నువ్వు కలుగు అని దేవుడు అన్నాడు. పిల్లలు, వెలుగు నువ్వు రా అని అనగానే
ఏమైందో తెలుసా? వెంటనే వెలుగు వచ్చింది పిల్లలు. అబ్బా, మీరు ఎప్పుడన్నా వర్షం నువ్వురా, వర్షం నువ్వు వెళ్ళు అలా అన్నారు పిల్లలు. మీరు ఎవరన్నా మనం అన్నా రాదు కదా. అని యేసయ్య వెలుగు నువ్వురా అని అనగానే అక్కడ వెలుగు వచ్చింది పిల్లలు. ఈ ప్రపంచం అంతా కూడా వెలుగుమయమయ్యింది. ఆ వెలుగుకి దేవుడు పగలని. ఇప్పుడు వెలుగుకి ఆపోజిట్ ఏంటి? చీకటి కదా. అప్పుడు చీకటి ఉంది ఆల్రెడీ, వెలుగు లేదు కానీ చీకటే కదా. వెలుగు లేకపోతే అక్కడ ఏముంటుంది? చీకటే ఉంటుంది. సో ఆ చీకటికి ఏమో రాత్రి అని దేవుడు పేరు పెట్టాడంట. వెలుగుకి ఏమని పేరు పెట్టాడు? పగలు అంటే మార్నింగ్. మీరు వెలుగు వచ్చిన మార్నింగ్ లేవగానే మనకి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. వెలుగు అవగానే అబ్బా రాత్రి అయిందని అనుకుంటామా? అనుకోం కదా. వెలుగు వచ్చింది, ఉదయం అయింది, మనం త్వరగా స్కూల్కి వెళ్ళాలని మనం అనుకుంటాం కదా. దేవుడు వెలుగు అని పేరు పెట్టాడు. అలాగే చీకటికి ఏమని పేరు పెట్టాడు? రాత్రి అని పేరు పెట్టాడు కదా పిల్లలు. సో ఇప్పుడు మనం దీని ద్వారా ఏం నేర్చుకోవచ్చు? ఒకవేళ పిల్లలు వెలుగు కనుక రాకపోతే, మనం మార్నింగ్ లెగ్గానే మనకి వెలుగు కనబడకుండా చీకటి ఉందనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అసలు మనం ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది కదా. అప్పుడు మనకి అస్సలు బాగోదు. అసలు అది రోజు అయిందా, ఈరోజు ఒక డే వచ్చిందా అని కూడా మనకి తెలియదు కదా. మనం ఏ పనైనా చీకటిలో చేయగలుగుతామా? వెలుగుతోనే మనం చేయగలుగుతాం. సో ఆ విధంగా దేవుడు వెలుగును సృష్టించడం వల్ల మనకి యూజ్ ఏంటి? మనం చక్కగా వెలుగులో మన పనులన్నీ కూడా చక్కగా మనం చేసుకోగలుగుతాం. పిల్లలు మరి రాత్రి ఏమవుతుంది? చీకటి అవుతుంది అనగానే మనకి ఏమవుతుంది? ఓకే రాత్రి అయింది, మనం త్వరగా పడుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటాం. పిల్లలు ఒకవేళ మనకి రాత్రి అయినప్పుడు చీకటి లేకుండా సూర్యుడు అలానే ఎండ వెలుగు ఆ వేడి ఉందనుకోండి, మనం విశ్రాంతి తీసుకుంటామా? మనం చక్కగా సేద తిరుగుతామా? లేదు కదా. మనకి చాలా చిరాకుగా ఉంటుంది. మనకి చీకటి కానీ కొంచెమైనా చల్లగా ఉండాలి అని అనుకుంటాం కదా. సో దేవుడు రాత్రికి చీకటిని మనకి దయచేశాడనమాట. అంటే పగల్ని వెలుగుకరంగా, రాత్రిని చీకటికరంగా చేశాడు. సో దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఇన్ కేస్ ఒకవేళ వెలుగు రాకుండా వెలుగు ప్లేస్లో చీకటి వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? మనం అస్సలు ఊహించుకోలేము. సో మనం కూడా దేవుడు మనల్ని మనుషులుగా చేశాడు కదా. మనం నా మనిషి స్థానంలో వేరే జంతువులాగానో ఎవరిలానో చేయలేదు కదా, మనిషిలా చేశాడు. సో వెలుగు పని ఎలా చేస్తుందో, దాని సమయానికి అది ఎలాగైతే అది దేవుడు చెప్పిన మాట వింటుందో, మనం కూడా యేసయ్య ఎందుకోసమైతే ఈ లోకానికి మనల్ని పంపించాడో, ఎందుకైతే యేసయ్య పిల్లలుగా మనం చేసుకున్నాడో ఆ విధంగా మనం జీవించాలి. దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి. ఓకేనా పిల్లలు? మరి వెలుగు చీకటి ద్వారా మనం ఏం నేర్చుకుంటాం? ఏదైతే దేవుడు మనకి రెస్పాన్సిబిలిటీ పెట్టాడో, ఏదైతే ఎందుకైతే ఈ లోకానికి దేవుడు మనకు తీసుకొచ్చాడో దాని గురించి మనం జీవించాలి. ఓకేనా పిల్లలు? పిల్లలు రెండో దినమున దేవుడు ఏం చేశాడో నేర్చుకుందామా? ఏంటంటే జలములన్నీ పిల్లలు ఒకే దగ్గర ఉన్నాయి. పిల్లలు జలములు అంటే ఏంటంటే సముద్రంలా అనమాట. అంటే సముద్రం అంతా కూడా నీటితోనే నిండి ఉంటుంది కదా పిల్లలు. ఆ జలములన్నీ కూడా ఒకే చోట ఉన్నాయి పిల్లలు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ జలములన్నీ కూడా వేరవును కాక అని అన్నాడు పిల్లలు. వెంటనే అవి రెండు కూడా వేరైపోయి పిల్లలు. అంటే పైనకి కొన్ని జలాలు వెళ్ళిపోతే కొన్ని జలాలు కిందకు వెళ్ళిపోయి పిల్లలు. అప్పుడు పైన వెళ్ళిపోయిన జలాలకి దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడు పిల్లలు. ఆ ఆకాశం అనేది ఎప్పుడు కూడా పైనే కదా ఉంటుంది. మరి ఆకాశం ఉండడం వల్లే కదా ఈరోజు మనకి ఎన్నో మంచి మంచి వర్షాలు పడడం వల్ల మనం అందరం అనేకమైన ఆహారం తినగలుగుతాం కదా పిల్లలు. మరి దేవుడు మన కోసం ఎంత మంచిదాన్ని చేశాడు కదా. మరి మీరు కూడా దేవుడు మనం చేసినందుకు మనం కూడా దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి పిల్లలు. సరేనా? ఓకే పిల్లలు ఇప్పుడు వరకు 2 days దేవుడు ఏం సృష్టించాడో నేర్చుకున్నారు కదా. సెకండ్ డే ఏం సృష్టించాడు పిల్లలు? దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు కదా. మరి థర్డ్ డే దేవుడు ఏం సృష్టించాడో ఇప్పుడు నేర్చుకుందాం. థర్డ్ డే దేవుడు ఏం సృష్టించాడంటే ఆరిన నేల కనబడును గాక అన్నాడు పిల్లలు. ఏమన్నాడు? ఆరిన నేల కనబడును గాక అనగానే అదంతా ఆరిన నేల కనిపించింది పిల్లలు. దేవుడు థర్డ్ డే ఏం చేశాడు? ఆరిన నేల అని చేశాడు. ఈ ఆరిన నేలకి దేవుడు ఏం పేరు పెట్టాడంటే భూమి అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు పిల్లలు? భూమి. జలరాశికి ఆయన ఏం పేరు పెట్టారు? సముద్రం అని పేరు పెట్టారు పిల్లలు. భూమి ఎన్ని రోజులు సృష్టించబడింది? థర్డ్ డే కదా. మరి ఈ భూమి మాత్రమే కాదు పిల్లలు, ఈ భూమి మీద ఏమున్నాయి?
మంచి మంచి చెట్లు ఉన్నాయి కదా, దేవుడు ఇంకేం చేశాడంటే ఈ భూమిలో నుంచి మంచి ఫల వృక్షములు అంటే ఫ్రూట్స్ ఉన్న ట్రీస్, మొక్కలు, గడ్డి ఇవన్నీ కలుగును గాక అని చెప్పాడు పిల్లలు. అప్పుడు ఏమైందంటే భూమిలో నుంచి మంచి మంచి ట్రీస్ వచ్చినాయి, మంచి గ్రాస్ అంతా భూమి మీద మొలిచింది పిల్లలు. అప్పటి వరకు ఏమన్నా ఉన్నాయా భూమి మీద? దేవుడు థర్డ్ డేనే భూమితో పాటు ఫల వృక్షముల్ని, గడ్డిని సృష్టించాడు పిల్లలు. మరి వీటితో పాటు మరి ట్రీస్కి, ప్లాంట్స్కి ఏముంటాయి పిల్లలు? ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి కదా. వీటన్నిటిని దేవుడు 3వ రోజున సృష్టించాడు. మరి ఫ్రూట్స్ వల్ల, ఫ్లవర్స్ వల్ల మనకి ఏమన్నా యూజ్ ఉందా? ఉంది కదా. మనం చక్కగా ఫ్రూట్స్ తింటాం కదా, హెల్తీ ఫుడ్ కదా ఫ్రూట్స్ అంటేనే. మరి ఫ్లవర్స్ మనకి మంచి స్మెల్ ఇస్తాయి కదా. మనం కూడా ఫ్లవర్స్ లాగా ఒక మంచి సువాసన కలిగిన జీవితాలు మనకు ఉండాలి పిల్లలు. అంత మాత్రమే కాదు, ఒక ఫ్రూట్ఫుల్ కలిగిన లైఫ్ మనం లీడ్ చేయాలి భూమి మీద. మరి దేవుడు ఎలాగైతే ఒక మంచి ఉద్దేశం కొరకు భూమిని, దానిలో మొక్కల్ని, గడ్డిని, వీటన్నిటిని సృష్టించాడు. మరి ఈ లోకంలో దేవుడు మనల్ని సృష్టించాడు కదా. మరి మనం కూడా ఒక యూస్ఫుల్ అయిన పాత్రగా మనందరూ వాడబడాలన్నమాట. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, దేవుడు 3వ రోజు ఏం చేశాడో నేర్చుకున్నారు కదా పిల్లలు. మరి ఇప్పుడు 4వ రోజు ఏం చేశాడో మనం నేర్చుకుందాం పిల్లలు. 4వ రోజు ఏం చేశాడంటే సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని చేశాడు పిల్లలు. అంటే సూర్యుడు మనకి వెలుగు ఇవ్వడానికి ఉన్నాడు కదా పిల్లలు. మనం పగలంతా ఏం చేస్తాం? వెలుగుంటేనే కదా ఏదైనా పని చేయగలం. అప్పుడు సూర్యుడు వచ్చాడని మనకి తెలుస్తుంది కదా, అప్పుడు మనం నిద్రలేస్తాం కదా పిల్లలు. అందుకు దేవుడు సూర్యుడిని సృజించాడు పిల్లలు. అలాగే మరి సూర్యునితో పాటు ఇంకొకటి సృజించాడు పిల్లలు. ఏంటంటే చంద్రుడిని పిల్లలు. చంద్రుడు ఏం చేస్తుంది? రాత్రిపూట వెన్నెల్ని ప్రకాశిస్తుంది కదా పిల్లలు. అలాగే ఇవన్నీ కూడా తర్వాత ఇంకొకటి కూడా చేశాడు పిల్లలు. ఏంటంటే నక్షత్రాలను కూడా చేశాడు పిల్లలు. నక్షత్రాలు ఆకాశంలో ఎలా ఉంటాయి పిల్లలు? ప్రకాశిస్తాయి కదా పిల్లలు. అలాగే వీటినన్నింటిని కూడా దేవుడు జ్యోతులని, వీటిని ఒక ఆకాశ విశాలమందు ఉంచాడు పిల్లలు. ఇవన్నీ వాటి సమయం ప్రకారం వచ్చి వాటి పనులు చేస్తున్నాయి పిల్లలు. ఇవన్నీ కూడా దేవుడు మంచిదని చేశాడు పిల్లలు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ఈ లోకంలో నక్షత్రాల వలె ప్రకాశించాలి పిల్లలు. దేవుని కొరకు ఒక నక్షత్రం వలె వెలగాలి పిల్లలు. ఓకేనా పిల్లలు? పిల్లలు 5వ దినాన దేవుడు ఏం చేశాడో తెలుసా? సముద్రంలో ఉండేటటువంటి జలచరాలని, పెద్ద పెద్ద చేపల్ని, వీటన్నిటినీ చేశాడు పిల్లలు. మరి ఆ చేపలు ఉండడం వల్ల ఈరోజు మనం అందరం కూడా మంచి మంచి ఫుడ్ తినగలుగుతున్నాం కదా పిల్లలు. అంటే మనకి తినడానికి కావలసిన వాటి అన్నిటినీ కూడా దేవుడు సముద్రంలో మంచి మంచి మత్స్యాలను, మంచి మంచి రొయ్యలను అన్నిటిని చేశాడు పిల్లలు. అది మాత్రమే కాకుండా ఆకాశంలో పక్షులు ఎగరాలని నిర్ణయించాడు పిల్లలు. మనం చూస్తున్నాం కదా ఈ రోజుల్లో మంచి మంచి పక్షులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు పిల్లలు. వీటన్నిటిని కూడా దేవుడు తన సృష్టి ఆరంభంలోనే చేశాడు పిల్లలు. ఆ పక్షులు చక్కగా ఎగరడం వల్ల మనం ఎంతో సంతోషపడతాం కదా పిల్లలు. వాటన్నిటికీ దేవుడు అలాగా విధి నియమించాడు పిల్లలు. మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి పిల్లలు. మనం కూడా దేవుని సృష్టిలో భాగమే కాబట్టి దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి పిల్లలు. సరేనా? పిల్లలు, ఇంతవరకు కూడా దేవుడు ఈ 5 రోజులు ఏం సృష్టించాడో మీరు అందరు చక్కగా నేర్చుకున్నారు కదా. ఇప్పుడు 6వ రోజుగా దేవుడు ఏం సృష్టించాడో మనం తెలుసుకుందాం పిల్లలు. దేవుడు 6వ రోజు జంతువుల్ని తయారు చేశాడు పిల్లలు. జంతువులు సృష్టించాడు తన నోటి మాట చేత. జంతువులు కలుగులు కాక అనగానే 6వ రోజు చక్కగా వివిధ రకాలైన జంతువులు సృష్టింపబడ్డాయి. అంటే చాలా డిఫరెంట్ యానిమల్స్ ఆ 6th డేని దేవుడు సృష్టించాడు పిల్లలు. మీకు చాలా యానిమల్స్ తెలుసు కదా. సో ఆ యానిమల్స్ ద్వారా మనకు కూడా కొన్ని యూజ్ ఉంటుంది. ఇప్పుడు హార్సెస్ చూసుకుంటే, ఎలిఫెంట్స్ చూసుకుంటే వాటి నుంచి లెదర్ మనం తీసుకుంటాం. షీప్స్ చూసుకున్న, గోట్స్ అండ్ బఫెలోస్, కౌస్, ఇలా చాలా యానిమల్స్ ద్వారా మనకి చాలా యూజ్ ఉంటుంది కదా పిల్లలు. అలా దేవుడు 6వ రోజు జంతువులు, భూమి మీద ఉన్న సమస్త జంతువులు కూడా దేవుడు తయారు చేసి ఇది మంచిదని దేవుడు నమ్మాడు పిల్లలు. సో ఇంకా దేవుడు ఏం చేశాడంటే ఓకే 6 days కూడా అన్నీ కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చాడు. మనకి యానిమల్స్ అవసరం, బర్డ్స్ అవసరం, ఆకాశం, సముద్రం, వెలుగు, చీకటి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా మనకి లైఫ్లో బేసిక్ నీడ్స్ కదా. ఇవి లేకపోతే మనకి సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో దేవుడు ఇవన్నీ కూడా అవసరమని దేవుడు తన
నోటి మాట చేత వీటన్నిటిని కూడా సృష్టించాడు పిల్లలు. సో సృష్టించాక దేవుడికి ఎక్కడో వెళ్తి, ఇన్ని సృష్టించాను కదా ఇంకా ఏంటి వెళ్తి అని దేవుడు అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక మట్టిని తీసుకొని, అక్కడ ఉన్న ఒక మట్టి ముద్దను తీసుకొని దేవుడు ఒక స్వరూపంలో ఒక ఆకారాన్ని చేశాడు పిల్లలు. ఆ ఆకారాన్ని చేసి దేవుడు తన జీవవాయువుని ఆ ఆకారంలోకి పెట్టాడు. ఎప్పుడైతే దేవుడు తన ఆయుష్ని, తన ఊపిరిని అందులో పెట్టాడో అది ఒక ప్రాణమైంది, ఒక జీవి అయిందన్నమాట. సో వెంటనే ఆ జీవికి దేవుడు ఏం పేరు పెట్టాడంటే మనిషి అని పేరు పెట్టాడనమాట. సో దేవుడు తన హస్తాలతో దేవుడు మనిషిని క్రియేట్ చేశాడు. పిల్లలు మనం ఈ 6 days నేర్చుకున్నట్లో 5 days 6 days నేర్చుకున్న వాటిలో ప్రతిదీ కూడా తన నోటి మాట చేత దేవుడు ప్రతిదీ కూడా కలుగులు గాక అన్నప్పుడు ప్రతిదీ కూడా కలిగింది. కానీ ఈ 6వ రోజులో దేవుడు ఆ మట్టి ముద్దను మాత్రం దేవుడు తన స్వంత హస్తాలతో దేవుడు మనిషిని తయారు చేశాడు కదా పిల్లలు. దేవుడు సొంత ఊపిరిని ఆ మనిషిలోకి పెట్టాడు కదా. మనం ఎంత గ్రేట్ నిజంగా కదా. మనల్ని కూడా మనిషి కలుగును గాక అనగానే మేబీ కలగొచ్చు కదా, ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 6 days కూడా ప్రతిదీ కూడా దేవుడు అలా సృష్టించాడు. కానీ మనిషిని మాత్రం తన నోటి మాటతో కాదు కానీ తన సొంత హస్తాలతో దేవుడు మనల్ని, నిన్ను నన్ను కూడా తయారు చేసుకున్నాడు పిల్లలు. ఆ విధంగా 6th day దేవుడు మనిషిని తయారు చేశాడు. ఆ మనిషికి దేవుడు ఆదాము అని పేరు పెట్టాడు పిల్లలు. ఈ భూలోకంలో మొట్టమొదటిగా జీవించిన వ్యక్తి ఎవరంటే ఆదాము ఎవరికి పుట్టలేదు కానీ దేవుడు తన సొంత హస్తాలతో తయారు చేసుకున్నాడు. మొట్టమొదటి మనిషిగా ఈ లోకంలో ప్రవేశపెట్టబడ్డాడు. అలాగే సో ఈ ఆదాము ఉన్నాడు, చక్కగా ఆదాము యానిమల్స్తో మాట్లాడుతున్నాడు, చక్కగా ఫ్రూట్స్ తింటున్నాడు, చక్కగా బాగుంది. కానీ ఎక్కడో అయ్యో ఒక్కడనే ఉన్నానే అని దేవుడు అనుకున్నాడేమో, అయ్యో ఆదాము ఒక్కడే ఉన్నాడు అని అనుకుని చక్కగా ఆదాముకి ఎవరైనా తోడుంటే బాగుండు అని దేవుడు అనుకొని ఏం చేస్తాడంటే ఆదాముకి ఒక మంచి నిద్రలోకి తీసుకెళ్తాడు. మంచిగా నిద్రలోకి తీసుకెళ్ళి గాఢ నిద్ర కలుగజేసి దేవుడు ఆదాము పక్కటి ఎముకలో ఒక ఎముకని తీసుకుని, మనకి ఎముకలు ఉంటాయి కదా, ఆ ఎముకలో నుంచి ఒక ఎముక తీసుకుని ఇంకో జీవిని, ఇంకొక ప్రాణిని తయారు చేస్తాడనమాట. ఒక స్త్రీగా, ఒక ఫీమేల్ని దేవుడు తయారు చేస్తాడు. దానికి ఏం పేరు పెడతాడంటే అవ్వ అని పేరు పెడతాడనమాట. సో ఇప్పుడు ఆదాంకి తోడుగా అవ్వని కూడా దేవుడు తను సృష్టించుకున్నాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు తోడుగా ఉంటూ చక్కగా దేవుడు సృష్టించిన సృష్టి అంతట్లో కూడా చక్కగా సంతోషంగా తోటలో చక్కగా ఫ్రూట్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళందరూ అలా జీవిస్తూ ఉన్నారు. పిల్లలు ఈ 6 days కూడా దేవుడు ప్రతిదీ కూడా చేశాడు కదా. పిల్లలు ఎప్పుడైనా ఈ సూర్యుని చూసి అసలు దేవుడు సూర్యుని ఎందుకు సృష్టించాడు అని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? డౌట్ రాదు. ఈ లోకంలో ఏది కూడా మనకి ఎందుకు ఇది కలిగింది, ఎందుకు దేవుడిని సృష్టించాడు అని ఎవరో కూడా ప్రశ్నించలేం. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు అవసరమే. ఏది లేకపోయినా మనకి కష్టమే. ప్రతిదీ కూడా మన లైఫ్లో మన సర్వైవ్ అవ్వడానికి కూడా మనకి ప్రతిదీ కూడా అవసరమే. దేవుడు మనకి ఏది అవసరమో ఆయన ముందే తెలుసు కాబట్టి మనుషుల్ని సృష్టించక మునిపే మనకు కావాల్సిన ప్రతి అవసరతను కూడా దేవుడు తీర్చాడు కదా పిల్లలు. సో ఇలా 6 days కూడా మనకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చి చివరిగా మనిషిని చేశాడు. సో ఇప్పుడు 7th day కింద దేవుడు విశ్రాంతి దినము. ఇంకా 6 days దేవుడు అన్నీ చేశాడు కదా, 7th day దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. మనల్ని కూడా విశ్రాంతి తీసుకోమన్నాడు. అంత మాత్రమే కాదు కానీ 7th day దేవుడు ఒక ప్రత్యేక పరిచాడు అనమాట. ఆ డేని పరిశుద్ధపరిచాడు. తప్పకుండా 7వ రోజు ప్రతి ఒక్కరు కూడా దేవుడు మందిరానికి వెళ్ళాలి, దేవుడు పూజించాలి. ఈ 6 రోజులు దేవుడు మనకి చేసిన దాన్ని బట్టి ఆ 7వ రోజు ఖచ్చితంగా మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు ఆ 7వ రోజు ప్రత్యేకపరిచి ఆయన మందిరానికి వెళ్ళాలని దేవుడు ఒకటి పెట్టాడు. ఖచ్చితంగా విశ్రాంతి దినం, ఖచ్చితంగా మనం అందరూ కూడా శనివారానికి వెళ్ళాలని దేవుడు ఆ రోజుని ప్రత్యేకపరిచాడు పిల్లలు. సో అందువల్ల మనం చూడండి, సండే మనం ఖచ్చితంగా 6 days చక్కగా స్కూల్కి, కాలేజెస్కి, పనులకి వెళ్తాం. కానీ 7th day మనం రెస్ట్ తీసుకుంటాం, దేవుడు శనివారానికి వస్తాం కదా పిల్లలు. ఈ సృష్టిలో ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. యానిమల్స్ ఉన్నాయి, నేను లెదర్ ఇవ్వను, నేను మిల్క్ ఇవ్వను అని అంటున్నా ఎప్పుడన్నా అను. వాటి పని దేవుడు వాటిని ఎందుకైతే సృష్టించాడో వాటి పని అవి చేస్తాయి. మనుషుల మీద మనం
దేవుడు తన సొంత హస్తాలతో మనం చేసుకున్నాడు కాబట్టి పిల్లలు దేవుడి కోసం మనం జీవించాలి. ఎందుకైతే దేవుడి లోకంలో మనం తీసుకొచ్చాడో, ఏ రెస్పాన్సిబిలిటీస్ అయితే మన మీద ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం చక్కగా చెయ్యాలి. సృష్టి ఎలాగైతే దేవుడి మాట వింటుందో మనం కూడా యేసయ్య మాట, దేవుడి మాటకి మనం లోబడి జీవించాలి. సో పిల్లలు చాలామంది ఈ 6 రోజుల సృష్టిలో ఒక జంతువుని పూజించడం, ఒక నదిని, ఒక సముద్రాన్ని, ఒక సూర్య చంద్రుని అలా పూజించడం చేస్తున్నారు. కానీ వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్యని మాత్రం మర్చిపోతున్నారు కదా పిల్లలు. ఇవన్నిటిని ఎవరు సృష్టించాడు? ఆయన. సృష్టి గొప్పదా, సృష్టికర్త గొప్పవాడా కదా? ఇప్పుడు ఎవరైతే సృష్టించారో ఆయన చాలా గొప్ప వ్యక్తి. సో ఆయన మనం మర్చిపోకూడదు. సృష్టిని కాదు కానీ సృష్టికర్త అయిన యేసయ్యని మనం పూజించాలి, యేసయ్యని మనం నమ్మాలి. ఇతరులు కూడా సృష్టికర్తని పరిచయం చేయాలి. యేసయ్యని, దేవుడిని మనం పరిచయం చేయాలి. సృష్టిని కాదు నమ్ముకోవాల్సింది, సృష్టికర్త అయినా దేవుడిని మనం నమ్మాలని మన ఫ్రెండ్స్కి, ఇతరులు కూడా చెప్పాలి. పిల్లలు ఈ 7 రోజుల గురించి కూడా మీరు చక్కగా నేర్చుకున్నారు కదా. ఏదైతే నేర్చుకున్నారో దాన్ని మన లైఫ్లో అప్లై చేసుకోవాలి. ఈ సృష్టి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే దేవుడు మన ప్రతి అవసరాన్ని కూడా తీర్చగలడు. మనకి ఏది కావాలో దేవుడికి ముందే తెలుసు కదా పిల్లలు. మనం పుట్టాక దేవుడా నాకు చంద్రుడు కావాలి, ఆదాము అమ్మ పుట్టాక దేవుడా నాకు ఆవృక్షం కావాలి, నాకు లేకపోతే సముద్రం కావాలని అడగలేదు. కానీ వాటన్నిటిని ఇచ్చాక దేవుడు మనిషిని సృష్టించాడంటే నా పిల్లలకి ఏం కావాలో దేవుడికి తెలుసు కదా పిల్లలు. మీకేం కావాలో యేసయ్యకి తెలుసు, నాకేం కావాలో యేసయ్యకి తెలుసు. మనం చేయవలసింది ఒకటే, యేసయ్యని మనం నమ్మాలి. యేసయ్యను మనం విశ్వాసం నుంచి జీవిస్తే దేవుడు మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా ముందుగానే తీర్చుతాడనమాట. మనం అడగకముందే యేసయ్యకి మన అవసరాలు తెలుసు. సృష్టిని ఎలాగైతే సృష్టించాడో మన అవసరాలు కూడా యేసయ్య తీర్చగలడు. ఈ సృష్టి ద్వారా మీరు చక్కగా కొత్త విషయాలు నేర్చుకోండి. యేసయ్య మన ప్రతి అవసరం కూడా ఆయన సమయమందు తీర్చగలడు. ఓకేనా పిల్లలు? ఈ 7 రోజుల విషయం కూడా చక్కగా మీరు అందరూ మనసులో పెట్టుకొని చక్కగా మీరు వీటన్నిటిని కూడా మీ జీవితాలకి అప్లై చేసుకోండి. ఓకేనా పిల్లలు? బాయ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం యాక్టివిటీ నేర్చుకుందామా? మరి సృష్టి కోసం నేర్చుకున్నారు కదా పిల్లలు. దేవుడు మరి 6 days ఏం చేశాడో దాన్ని ఒక చార్ట్ మీద గీసి ఆ 6 daysని ఏం చేయాలి? మీరు కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి థర్స్డే ఈవినింగ్ లోపల పంపించండి పిల్లలు. The beginning of creation. In the beginning, God created the heavens and the earth. The earth was without form and void, and darkness was over the face of the deep. The Spirit of God was hovering over the face of the waters. And God said, "Let there be light," and there was light. And God saw the light was good. And God separated the light from the darkness. He called light day, and the darkness He called night. And there was evening, and there was morning, the first day. And God said, "Let there be an expanse in the midst of the water, and let it separate the waters from the waters." And God made an expanse and separated the waters that were under the expanse and the waters that were above the expanse. And it was so. God called the expanse heaven. And there was evening and there was morning, the second day. And God said, "Let the waters under the heavens be gathered together into one place, and let the dry land appear." And it was so. God called the dry land earth, and the waters that were gathered together He called seas. And God saw that it was good. And God said, "Let the earth sprout vegetation, plants yielding seeds, fruit trees bearing fruits, in which is their seed, in which according to its kind, on the earth." And it was so. The earth brought forth vegetation, plants yielding seeds, in which according to its kind, fruit trees bearing fruits, in which according to its kind, on the earth. And God saw that it was good. And there was evening and there was morning,
the third day. And God said, "Let there be lights in the expanse of the heaven to separate the day from night, and let them be for signs and for seasons and for days and years. And let them be the lights in the expanse of the heaven." And it was so. And God made the two great lights, the greater light to rule over the day, the lesser light to rule over the night, and the stars, and to separate the light from the darkness. And God saw that it was good. And there was evening and there was morning, the fourth day. And God said, "Let the waters swam with swarm of living creatures, and let birds fly above the earth across the expanse of the heavens." So God created the great sea creatures and every living creature that moves, and which according to its kind, and every winged bird according to its kind. God saw that it was good, and God blessed them, saying, "Be fruitful and multiply, and fill the waters in the seas, and let birds multiply on the earth." And there was evening and there was morning, the fifth day. And God said, "Let the earth bring forth living creatures and livestock, and every creeping thing that creeps on the ground, and beasts of the earth according to their kind." And it was so. And God made the beasts of the earth according to their kind, and livestock according to their kind, and every creeping thing that creeps on the ground according to their kind. And it was so. And then God said, "Let us make a man in our own image, after our likeness, and let the hand dominate over the fish of the sea, and the birds of the heaven, and the livestock over all the earth, and every creeping thing that creeps on the earth." So God created a man in his image. In the image that God created him, male and female he created them. And God blessed them. And God said to them, "Be fruitful and multiply, and fill the earth and subdue it, and have dominion over the fish of the sea, and the birds of the heaven, and every living thing that moves on the earth." And God said, "Behold, I have given you every plant yielding seed that's on the face of all the earth, and every tree seed fruit, and you shall have them for food. And every beast of the earth, and to every fish of the sea, and to every bird of the heaven, and to everything that creeps on the earth, and to everything that has breath of life, I have given to you every green plant for food." And it was so. And God saw everything that he had made, and behold, that it was very good. And there was evening and there was morning, the sixth day. Thus the heavens and the earth were finished, and all the host of them. So on the seventh day, God rested from all the work that he has done. So God blessed the seventh day and made it holy, because on it God rested from all the work that he has done in creation. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord, for loving me. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord, for loving me.
మహాపరిశుద్ధుల పర్లకమందిన ప్రియ ప్రభ, నీ బంగారు పాదంలో కొంతనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. గతించిన నెలని ప్రభ, నీ సజీవమైన హస్తాల కింద దాచి కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో స్థుతించడానికి కనపరచడానికి ఇచ్చినటువంటి నాయన మంచి భాగ్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఇంతవరకు చేసిన ప్రతి నాయన పనులు మీరు తోడుగా ఎడుగున్నారు ప్రభా. అయా బిడ్డలందరికీ యాక్షన్ సాంగ్స్లో మీరు తోడుగా ఎడుగున్నారు ప్రభా. అయా నాయన మెమరీ వర్స్లో మీరు తోడుగా ఎడుగున్నారు ఏసయ్యా, నీకు వందనాలు ప్రభా. అయా చెప్పబడిన స్టోరీలో మీరు నాయన ఉన్నందుకే మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. బిడ్డలు ఎంతగానో విని తండ్రి ప్రభా నాయన అయ్యా ఏంటో తెలుసుకోవడానికి సహాయం చేయండి. నీ అందరూ ఎలాగనైనా అయ్యా నిలవాలో బిడ్డలందరికీ నేను నేర్పించమని అడుగుతున్నాం తండ్రి. ఈ దినమునైనా నేను సృష్టి కోసం నేర్చుకొని చూడగా ప్రభా, అయ్యా సృష్టిని ఎలాగైతే మాటతో సృజించవో ప్రభా, అయ్యా నీవు చేసిన మనుషులుగా మేము తండ్రి నీ మాట వినడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవుడు ప్రభా, బిడ్డలందరికీ నీ జ్ఞానము తెలివి ఆలోచించి నడిపించండి ప్రభా. చెప్తున్న అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి ప్రభా. నీకు వందనాలు. బిడ్డలందరికీ కూడా మంచి ఆరోగ్యంతో నింపమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే దయదాసులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళ రాకపోకల్లో ప్రయాణాల్లో కూడా మీరు తోడుగా ఎడుగుండమని ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే పొందమని అడుగుచు నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభేశ నామ సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం అభ్యయం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదం మీద